విత్ ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా డాలీకి డోలీ. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అభిషేక్ డోంగ్రా. ఈ సినిమాలో సోనం కపూర్, పుల్కిత్ సమ్రాట్, రాజ్ కుమార్ రావ్, వరుణ్ శర్మ వంటి వారు నటించారు. 23 జనవరి 2015 రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుందనే చెప్పాలి. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ అంటే పాటల వరకు సాజిద్ వాజిద్ ఇవ్వగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంజయ్ చౌదరి ఇచ్చినారు. ఈ సినిమాలో మొత్తానికి 5 పాటలున్నాయి. డాలీకి డోలీ అనే టైటిల్ ట్రాక్ ఒకటి, ఫటే తక్ నచ్నా అనే ఒక సాంగ్, బాబాజీ కత్తుల్లు అనే సాంగ్ అసలు భలే ఉంటాయి అనుకో. ఈ సాంగ్స్ అసలు నువ్వు విన్నావా? వినకపోతే డెఫినెట్ గా వినేసే. సోనం కపూర్ యాక్టింగ్ అయితే అందరికీ చాలా నచ్చేసింది. సినిమాలో 61st ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో కూడా బెస్ట్ యాక్ట్రెస్ నామినేషన్స్ అయితే పొందిందామె. సినిమా అంతా కూడా మన డాలీ చుట్టూనే తిరుగుతుంది. ఆమె ఒక కాన్ ఆర్టిస్ట్, అంటే వేరే వేరే రిలీజన్స్ నుంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని అండ్ అదే రోజు రాత్ర వాళ్ళ డబ్బు తీసుకుని పారిపోతుంది. వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ కూడా ఇదే పని చేస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే తను సోను షర్వత్ ని మోసం చేస్తుంది. ఆ తర్వాత ఎందరో గొప్ప గొప్ప మగవాళ్ళని మోసం చేస్తుంది అండ్ దాంతో ఒక్కసారిగా మీడియా అటెన్షన్ పొందుతుంది. మీడియా అంతా కూడా ఆమెకి లుటేరీ దుల్హన్ అనే పేరు పెట్టేస్తారు, అంటే బ్రైడ్ థీఫ్ అన్నట్టు. ఆఫీసర్ రాబిన్ సింగ్ డాలీని పట్టుకోవడానికి అసైన్ చేసిన ఒక ఆఫీసర్ ఆయన. ఆమె ఒకసారి ఢిల్లీ అబ్బాయి అయినటువంటి మంజోత్ ని కూడా లూటీ చేయాలని ప్రయత్నిస్తుంది అండ్ అనుకోకుండా తను జనాల్ని తన పిక్చర్ ని క్లిక్ చేయనిస్తుంది అండ్ అంతే, మీడియా మొత్తం అవే పిక్చర్స్ రన్ అయితే కొన్ని రోజులు వాళ్ళు పబ్లిక్ నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది. 6 నెలల తర్వాత డాలీ ఇంకా వాళ్ళ గ్యాంగ్ ప్రిన్స్ ఆదిత్య సింగ్ ని లూటీ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆయన అయితే రీసెంట్ గా అబ్రాడ్ నుంచి వచ్చారు. ఇలా లూటీ చేసే ప్రయత్నంలో పోలీస్ ఆఫీసర్ అయినటువంటి రాబిన్ సింగ్ ఆమెని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత పాస్ట్ లోకి వెళ్లి చూస్తే డాలీకి అలానే రాబిన్ సింగ్ కి ఒక పాస్ట్ ఉందని తెలుస్తుంది. ఎక్కడైతే దాంతోనే డాలీ ఒక కాన్ ఆర్టిస్ట్ గా మారుతుంది అని చెప్పేసి తెలుస్తుంది. అసలు ఎందుకు కాన్ ఆర్టిస్ట్ గా మారాల్సి వస్తుంది, వాళ్ళిద్దరికి మధ్య ఉన్న పాస్ట్ ఏంటి, ఇదంతా తెలుసుకోవాలంటే సినిమాని ఒక్కసారి రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా డాలీకి డోలీ.